జేసీ ప్రభాకర్ రెడ్డి బోళాగానే మాట్లాడేస్తుంటారు. అది పార్టీకి నష్టమా లాభమా అంటే లాభమని ఆయన ఫీల్ అవుతారు, నష్టమని పార్టీ ఫీల్ అవుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి వీళ్ళ నలుగురికి 4 సీట్లు కావాలి. క్రిందటిసారి 2 అసెంబ్లీ 2 పార్లమెంటు, అది కాస్త విఫలమైంది. ఈ దఫా ఒక్కళ్ళకి పవన్ కుమార్ రెడ్డికే ఇస్తున్నాము అన్నటువంటి చంద్రబాబు ప్రకటించారు, మిగతా ముగ్గురికి ఇవ్వట్లేదు. అటు ఒక ఎంపీ కూడా ఇవ్వండి అంటే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం నుంచి ఎంపీ ఇవ్వండి, అస్మిత్ రెడ్డికి నాకు ఇది చేస్తాం అని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడ చంద్రబాబు ఏం నోరు మెదపలేదు. ఇప్పుడు తాజాగా ఆయన ఇద్దరు కూడా మాట్లాడుకొచ్చారు. ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమో ఆల్రెడీ సీట్లు ఖరారు అయిపోయినాయి, మాకు ఒక సీట్ అయితే ఖాయమైపోయింది, ఒక సీట్ ఇచ్చినా మేము పార్టీ కోసం పనిచేస్తాం, కాకపోతే కొంతమంది ఇది అలాగ బీజేపీతో పొత్తైపోయి సీట్లు ఖరారైతే చాలు గెలిచేస్తామనేటువంటి భ్రమంలో ఉన్నారు అని చెప్పడం ద్వారా అలాగే సీట్లు కన్ఫామ్ అయిపోయినంత మాత్రం గెలవరన్నటువంటి సంకేతం ఇచ్చుకొచ్చారు. రెండో పక్కన వచ్చేటప్పటికి అస్మిత్ రెడ్డి కూడా పార్టీ కోసం పనిచేస్తాం, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నటువంటిది ప్రకటించారు. మా కుటుంబానికి ఇచ్చారు చాలా అన్నటువంటి కోణంలోకి వెళ్ళారు. ఓవరాల్గా జేసీ కుటుంబం దారిలోనే ఉంది, బాధ్యతగానే ఉంది.